గమనించాలి. తప్పు చేసి మనుషుల చేతిలో నుండి తప్పించుకోవడం సాధ్యమవ్వచ్చేమో, అయితే దేవుని చేతిలో నుండి తప్పించుకోవడం అసాధ్యమండి. ఒకసారి ఆలోచన చేద్దాం. చాలామంది వ్యక్తులు అంటూ ఉంటారు, నన్ను ఎవ్వరు పట్టుకోలేరు, నాకేం అవ్వదు, నేను ఎన్ని తప్పులైనా చేస్తాను అంటూ ఉంటారు. గమనించాలి, ఈ లోకపరంగా మనము తప్పులు చేసి తప్పించుకోవచ్చేమో, అయితే లోకము దాటిన తర్వాత దేవుని ముందు ప్రత్యక్షం అవ్వాలి. అప్పుడు ఈ లోకంలో చేసిన ప్రతి పాపమును బట్టి దేవుని ముందు మనం లెక్క చెప్పాల్సి ఉంటుంది. కాబట్టి మనుషుల చేతిలోను తప్పించుకోవచ్చేమో, దేవుని చేతిలోను తప్పించుకోవడం అసాధ్యము అన్న విషయాన్ని గుర్తించాలి. మన జీవితాన్ని కాపాడుకోవాలి, మన జీవితాన్ని పరిశుద్ధంగా జీవించాలి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి ఉన్నాడండి. అతని పేరు కయ్యూను. తన తమ్ముడైన హేబేల్ని చంపేశాడు. అనుకున్నాడు తనను ఎవ్వరూ చూడలేదు, తాను తప్పించుకున్నాను అనుకున్నాడు. అయితే సమస్తము దేవునికి తెలుసు కదా. యెహోవా కన్నులు భూమి ఎందంతటా ఉండను, అవి మంచివారిని చెడ్డవారిని చూచును కదా. అయితే దేవుడు కయ్యూనును చూశారు. కయ్యూను తన తప్పు తెలుసుకుంటాడేమో అని దేవుడు మాట్లాడాడు. అయినా కయ్యూను తన తప్పు తెలుసుకోలేదు. చివరికి నష్టమును శాపమును పొందుకున్నాడు. మన జీవితంలో కూడా తప్పు చేసిన వెంటనే ఆ తప్పును బట్టి పశ్చాత్తాపం పొందకుండా, నన్ను ఎవ్వరు చూడలేదు, నేను తప్పించుకున్నాను, నేను తప్పించుకుంటాను అంటుంటాం. గమనించాలి, మనుషుల చేతులను తప్పించుకోవచ్చేమో, దేవుని చేతులను తప్పించుకోవడం అసాధ్యం. కాబట్టి ఇప్పటికైనా మన జీవితాన్ని మార్చుకుందాం. తప్పులు చేసి తిప్పలు పొందుకోకుండా, తప్పు చేయకుండా జాగ్రత్త పడదాం. శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని పొందుకుందాం. శిక్షను తప్పించబడదాం. మే గాడ్ బ్లెస్ యూ.